హాయ్ అండి. నా పేరు జయ. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్. దాని గురించి డిస్కస్ చేయడానికి మన ముందున్నారు మమత గారు. హాయ్ మమత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఓపెన్ ప్లాట్స్ పైన లోన్స్ అనేవి రెగ్యులర్గా వింటూ ఉంటున్నాం. అసలు ఎలాంటి ల్యాండ్స్కి ఇస్తారు, ఏ టైప్ ఆఫ్ ల్యాండ్స్కి ఇస్తారు కొంచెం చెప్పగలుగుతారా? ఓపెన్ ప్లాట్స్ కంటే ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ ఓపెన్ ల్యాండ్స్ కానీ విలేజ్లలో ఉండే చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అన్నిటికీ మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్కే కానీ, లేఅవుట్స్ ఉన్న ప్రాపర్టీస్ కానీ, డెవలప్మెంట్ ఉన్న ప్రాపర్టీస్ చాలా వెంచర్లలో రియల్ ఎస్టేట్ వచ్చే చాలా వెంచర్స్లలో వచ్చాయి. వెంచర్లో ఉన్న ప్రాపర్టీ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కూడా కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అని దాని గురించి కమర్షియల్కి యూజ్ చేసుకోండి అలాంటి ప్రాపర్టీస్ కూడా మనం లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇది లేఅవుట్ అప్రూవల్ అంటున్నారు కదా, అంటే ఏం అప్రూవల్ ఉండాలి మేడం? అప్రూవల్ అంటే హెచ్ఎండి లేఅవుట్ కానీ, కొన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కానీ, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ కానీ, డిటిపిసి లేఅవుట్ కానీ. ఓపెన్ ప్లాట్ అంటే దానికి సంబంధించిన ఏదైనా ఒక లేఅవుట్ ఉంటేనే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్స్కి ఇస్తాం మనం? ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్స్ అది ఇంతకుముందు చెప్పాను కదా, వెంచర్లో ఉన్న ప్రాపర్టీస్కి, అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ చేసుకున్న నాలా కన్వెన్షన్ చేసుకున్న ప్రాపర్టీస్కి, ఓల్డ్ ప్రాపర్టీస్కి అలాంటి వాటి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. మనం డాక్యుమెంట్స్ అనేది ఏం కలెక్షన్ చేసుకుంటాం మేడం వాళ్ళ దగ్గర నుంచి? సేమ్ మనం హోమ్ లోన్స్కి తీసుకున్న ప్రాపర్టీ. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉందంటే దానికి సంబంధించిన సేల్ డీడ్, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, దానికి సంబంధించిన లేఅవుట్ కాపీ తీసుకొని ఈ ప్రాపర్టీ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లీగల్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటాం డాక్యుమెంట్స్లో. ఎలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తాం మేడం? దీంట్లో ఎలాంటి ప్రొఫైల్ అంటే లైక్ సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయీస్, ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళందరికీ, కొంతమంది రిటైర్ పర్సన్స్ ఉంటారు, వేరే ప్రాపర్టీస్ రెంటల్ బేస్ మీద ఇన్కమ్ వచ్చే వాళ్ళందరికీ మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఇన్కమ్ బట్టి మనం ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రిటైర్ పర్సన్స్ కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతామా లేకపోతే ఎట్లా? రిటైర్ పర్సన్స్కి పెన్షన్ అమౌంట్ తీసుకుంటాము. లైక్ ఫ్యామిలీలో సన్ కానీ ఏదో, ఇప్పుడు రిటైర్ పర్సన్స్ కొంతమంది 45 yearsకి రిటైర్మెంట్ అయిపోవాలంటారు, ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, జాబ్ బేస్ చేసుకొని జాబ్ ఇన్కము, రిటైర్ వచ్చే పెన్షన్ ఇన్కము, ఫ్యామిలీలో ఇంకెవరైనా జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మనం ఎన్ని డేస్ ప్రాసెస్ ఉంటుంది మేడం ఇది లోన్ ప్రాసెస్కి? ఒకవేళ ఓన్లీ కస్టమర్ దీంట్లో 2 types ఉంటాయి. ప్రాపర్టీ కొంతమంది పర్చేస్ ఇప్పుడు వెంచర్లో చాలా మంది ప్రాపర్టీస్ పర్చేస్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ప్రాపర్టీ పర్చేస్ వచ్చరికి మనకి 10 to 15 daysలో ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికంటే బేస్డ్ ఆన్ కస్టమర్ బట్టి తను కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటా అంటే దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కన్స్ట్రక్షన్కి కావాలంటే ఒక 3-4 months టైం పడుతుంది, ఎందుకంటే ఒక 1 monthలో కన్స్ట్రక్షన్స్ అయిపోయేది కాదు. అట్లా ఒక 3-4 days, ఒక 3-4 months టైం పడుతుంది. ఒకవేళ పర్చేస్కి అయితే ఎన్ని డేస్ పడుతుంది మేడం? ఓన్లీ పర్చేస్కి అయితే 15 days. దాంట్లో డాక్యుమెంట్స్ ఇన్కమ్ ఎవ్రీథింగ్ 15 daysలో ప్రాసెస్ అయిపోతుంది. మనకి శాంక్షన్ వచ్చే వారికి ఒక 10 days టైం పడుతుంది. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఒక 4-5 days, మినిమం 15 daysలో మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. మ్యాక్సిమం ఇది జియో లిమిట్స్ ఎంతవరకు ఉంటుంది మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మ్యాక్సిమం ఇప్పుడు వెంచర్స్ అంటే మనకి ఎక్కువ అవుట్స్కట్స్లో మేజర్గా ప్రిఫర్స్ ఉంటుంది కదా, సో ఎంత జియో లిమిట్స్ వరకు మనం ప్రొవైడ్ చేయగలుగుతాము? ఎంత జియో లిమిట్స్ అంటే కస్టమర్ లొకేషన్ బట్టి. ఇప్పుడు మనం ఏదైతే బ్రాంచ్ ఒక సపోజ్గా మనం హెచ్డిఎఫ్సి నుంచి కస్టమర్కి లోన్ ప్రొవైడ్ చేస్తాం అనుకోని, నియరెస్ట్ బ్రాంచ్కి ప్రాపర్టీకి ఎంత దూరం ఉందో దాన్ని చెక్ చేసుకొని, లేకపోతే కస్టమర్ ఇక్కడ ఉండి ప్రాపర్టీస్ వేరే దగ్గర ఉంటాయి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా వెంచర్స్ సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ బేస్ చేసుకొని మనం లోన్ ఇస్తాము. బట్ మ్యాక్సిమం అన్ని లొకేషన్స్ వేస్తాము. బట్ ఓపెన్ ప్లాట్కి రిక్వైర్మెంట్ లోన్ కావాలంటే మేజర్గా ప్రాపర్టీ అనేది డెవలప్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు చాలా సిటీ అవుట్స్కట్స్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంటే డెవలప్మెంట్ లేదు, ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. లేకపోతే వన్ ఆఫ్ ద బౌండరీస్ చుట్టుపక్కల ఏమైనా ఇల్లులు ఉన్నా కొంచెం డెవలప్మెంట్ అయి ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కానీ కంపల్సరీ డెవలప్మెంట్ ఉన్న ప్రాపర్టీస్కి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి కస్టమర్స్కి ల్యాండ్స్ ఉంటాయి మేడం, ల్యాండ్స్ ఉన్నప్పుడు అవి ఒకవేళ అప్రూవ్ రాకుండా ఇంకా అప్రూవ్ పెండింగ్ ఉండొచ్చు, అలాంటి మనం ఏమైనా ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయో చాలా మందికి అప్రూవల్ ఉన్నాయి,
సమ్ బ్యాంక్స్ అప్రూవల్ లేని చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయి, ఓకే వాటిలలో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇది కన్స్ట్రక్షన్స్ అంటే మనకి ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్కి మనం ప్రొవైడ్ చేయడానికి ఉంటుందా, లేకపోతే విల్లాస్ కట్టుకుంటూ ఉంటారు, విల్లాస్ ప్లాట్స్ అట్లా వాటిలో కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ఉంటుందా దీంట్లో? అవి సపరేట్ ప్రోగ్రామ్ అంటారా? దీంట్లోనే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వస్తారు, కన్స్ట్రక్షన్లోనే రిక్వైర్మెంట్. నువ్వు కన్స్ట్రక్షన్ని హౌసే కట్టుకుంటున్నాడు, రెసిడెన్షియల్ కట్టుకుంటున్నాడు, కమర్షియల్ కట్టుకుంటున్నాడు, విల్లా కట్టుకుంటున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, చాలామంది బిల్డర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏ కన్స్ట్రక్షన్ చేసినా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బట్టి తనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఆయన కన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఎంతవరకు ఫండింగ్ ఇస్తాము, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్మిషన్ తీసుకుంటున్నాడా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. మ్యాక్సిమం ఫండింగ్ ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతారు మేడం? మ్యాక్సిమం ఫండింగ్ అని ఏముండదు, మనం 5 lakhs నుంచి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, 30 floors 40 floors అంటే చాలా అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కస్టమర్ ఫండింగ్ బట్టి దీంట్లో ఓపెన్ ప్లాట్కి పర్చేస్ చేయడానికి ఫండింగ్ సపరేట్ ఇస్తాము, మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి సపరేట్ ఫండింగ్ ఇస్తాం. ఇంత ఎల్టీవీ అని ఉంటుంది, ప్రాపర్టీ వాల్యుయేషన్ మీద ఇంత అమౌంట్ ఎంతవరకు అయితే కస్టమర్కి ఫండింగ్ ఇస్తామో అంత అమౌంట్ వరకే ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 year ప్లాట్ కట్టుకుంటున్నారు కస్టమర్ అయినప్పుడు అది 1 year ఫండింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతామా, లేకపోతే ఇంత సర్టెన్ అమౌంట్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాము అలా ఏమన్నా ఉంటుందా మేడం? ఇప్పుడు ప్రాపర్టీ వాల్యుయేషన్ 1 year వచ్చింది అనుకోండి, మనం 1 yearకి 1 year లోన్ అమౌంట్ ఇవ్వం. 100% ఫండింగ్ ఏ బ్యాంక్ నుంచి రాదు. ఓకే, మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వగలుగుతాం? 60 పర్చేస్కి అయితే 60% ఫండింగ్ ఇస్తాము. ఒకవేళ కన్స్ట్రక్షన్ అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ బట్టి, తను కన్స్ట్రక్షన్ చేసేదానికి ఒక రూమ్ ఎంత కన్స్ట్రక్షన్ చేసినారో, ఎంత సేఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసినారో దాన్ని బేస్ చేసుకొని మనం లోన్ ఇస్తాం. అంటే ఎట్ ఎ టైమ్ ఫండింగ్ అయిపోతుందా మేడం? ఇలా స్టెప్ బై స్టెప్ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అంటే బేసిక్ మనం వేసుకున్నప్పుడు ఇంత అమౌంట్ అని ఎట్లా సపరేట్ ఇస్తారా? కొంతమంది ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్స్ట్రక్షన్స్కి లోన్స్కి వస్తారు, కొంతమంది ఓన్లీ ప్రాపర్టీ పర్చేస్కి వస్తారు, కొంతమంది ఓన్లీ కన్స్ట్రక్షన్కి వస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్లాట్ ఓన్లీ ఫర్ పర్చేస్ కంటే సర్టన్ అమౌంట్ ఒకటేసారి కస్టమర్కి రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే మనం అమౌంట్ ఇచ్చేది సెల్లర్కి కస్టమర్కి కాదు. సో ఒకటేసారి ఫండింగ్ ఎట్ ఎ టైం కస్టమర్కి రిలీజ్ అయిపోతుంది. ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్కి వచ్చే కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్రాపర్టీ పర్చేస్ చేసినారో దానికే ఫండింగ్ ఇస్తాము, మళ్ళీ అది సెల్లార్కే వెళ్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్ చేసేదానికి 3 installment వైజ్గా రిలీజ్ చేస్తాం. కస్టమర్ ఫస్ట్ ఎంతవరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తారో దాని మీద 30% మనం ఫండింగ్ రిలీజ్ చేస్తాం. అంటే ఎట్ ఎ టైం ఫస్ట్ 30% రిలీజ్ చేస్తారా? మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయింది దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ 30%. ఓకే, మళ్ళీ లాస్ట్కి ఎంతవరకు అయితే కస్టమర్ కన్స్ట్రక్షన్ అప్పుడు 40%. టోటల్గా 100% ఫండింగ్ రిలీజ్ చేస్తాము, 3 times రిలీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఫండింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 year ప్లాట్ అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడు 70% మీరు ఇస్తారు, 70%లో 3 times ఇస్తారు, అంటే 30 ఎంతైతే ఎల్టీవీ వస్తుందో ఇప్పుడు 70 సపోజ్గా 70% కస్టమర్కి ఫండింగ్ ఇవ్వాలంటే ఆ 70% మనం 3 times రిలీజ్ చేస్తాం, ఎట్ ఎ టైం రిలీజ్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే కస్టమర్ ఎట్లయితే మనం ఇచ్చేది కన్స్ట్రక్షన్ అమౌంట్ కస్టమర్ ఓన్గా యూజ్ చేసుకొని, ఇప్పుడు ఒకటేసారి ఎట్ ఎ టైమ్గా రిలీజ్ చేస్తే కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాడో పర్సనల్కి యూజ్ చేసుకుంటాడో తెలియదు. కాబట్టి మనం ఎట్లయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటాడో కస్టమర్ ఆ బేస్ చేసుకొని మనం ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తాం. ఇది కన్స్ట్రక్షన్ బేసిస్లో మనము ఒక అపార్ట్మెంట్ కడతాం మేడం, అపార్ట్మెంట్లో వచ్చి ఒక 20-30 plots ఉంటాయి, దానికి ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారు? అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ అంటే 20 అపార్ట్మెంట్లో ఒక 20 plots ఉంటాయి, కానీ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, ఆ టైంలో మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు ఫండ్స్? అంటే నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసినారు కస్టమర్ అంటే ఎంతమంది అయితే ప్రాపర్టీలు ఉంటున్నారో అంతమంది ఇన్కమ్ తీసుకుంటాము, అంతమంది లోన్స్కి వస్తారు. ఇప్పుడు ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ ఒక్కరి పేరు మీద ఉండదు, వాళ్ళందరి పేరు మీద ఉంటారు కాబట్టి ఒకటే డాక్యుమెంట్ తీసుకుంటాము. లేదు ఈ ప్రాపర్టీ ఒక 200 square yards ఉంది, దీంట్లో 4 members ఉన్నారు పార్ట్నర్స్, 4 members పేరు మీద ఉంటుంది, లేదా 50-50 ఒకరి మీద ఉన్న 4 members డాక్యుమెంట్స్ తీసుకుంటాం, 4 members లోన్లోకి రావాల్సి వస్తుంది. ఓకే, అంటే కేవైసీ వరకు మాత్రమే మనం సపరేట్ తీసుకుంటాం
తీసుకుంటాము, ఒక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఒక 2 ఫ్రెండ్స్ ఉండి ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తారు, 200 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్. అప్పుడు ప్రాపర్టీ ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. బట్ దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది ఈ సో అండ్ సోన్ ఫస్ట్ కస్టమర్కి ఒక 20 స్క్వేర్ యార్డ్స్, 30 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఇద్దరిది ఇన్కమ్ తీసుకుంటాము, ఇద్దరిది కేవైసీస్ తీసుకుంటాము, ప్రాపర్టీ కూడా ఇద్దరు రావాలి. లేదు ఒకటే ఇద్దరికి ఉన్న ఒకరిది ఇన్కమ్ తీసుకోవాలంటే ఒకరిది ఇన్కమ్ తీసుకుంటాం, కానీ సెకండ్ పర్సన్ కూడా లోన్లోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీలో తను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కంపల్సరీ రావాలి. ఎందుకంటే తన పర్మిషన్ లేని మనం లోన్ చేయడానికి రాదు. సో తను కూడా కంపల్సరీ లోన్లోకి రావాల్సి వస్తుంది. ఇది పర్చేస్ టైప్లోకి వచ్చేసరికి ఒకే పర్సన్ ఉండారు కదా మేడం. పర్చేస్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, మేమిద్దరం కలిపి తీసుకుంటాము అన్న టైంలో కూడా సేమ్ ఇలా కన్స్ట్రక్షన్స్లో ఎట్లయితే తీసుకున్నా సేమ్ అట్లానే తీసుకుంటారా? దీంట్లో ఏమైనా సపరేట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు 2 ఫ్రెండ్స్ కలిపి ప్రాపర్టీ పర్చేస్ చేయాలంటే ఇద్దరు ఇన్కమ్ తీసుకుంటాము. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్, ఒక్కరి పేరు మీద అవ్వదు. అప్పుడు జాయింట్లో లోన్ వస్తుంది కస్టమర్స్కి. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం హైదరాబాద్లో ఇప్పుడు సరౌండింగ్స్ జియో లిమిట్స్ని చూసుకొని ఇస్తా అంటున్నారు కదా, ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ వరకే మనకి పర్మిట్ ఉంటుందా? టోటల్ పాన్ ఇండియా వైజ్ చేసుకొని పాన్ ఇండియా వైజ్గా చేస్తాము. బట్ కొన్ని బ్యాంక్స్ కానీ కొన్ని లొకేషన్స్ కానీ ఎట్లుంటా అంటే కస్టమర్ ఎక్కడ ఉంటే ప్రాపర్టీ అక్కడనే ఉందనుకోండి, ఆ లొకేషన్ నుంచే మనం చేసుకోవాలి. లేదు కస్టమర్ హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ వచ్చి వరంగల్లో ఉందనుకోండి, మనం ఇక్కడ నుంచి కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ ఉండేది ఇక్కడ, అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ ఉంటుంది, తను వర్కింగ్ చేసేది ఇక్కడ, ప్రాపర్టీ వచ్చి వరంగల్. ఓకే, ప్రాపర్టీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడనే ప్రాసెస్ అవుతుంది. జస్ట్ లీగల్ టెక్నికల్ వెరిఫికేషన్స్కి, ప్రాపర్టీ వెరిఫికేషన్కి మనం వరంగల్ నుంచి చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, మ్యాక్సిమం మనకి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లా ఎంత ఉంటుంది మేడం? అది బ్యాంక్ బట్ మ్యాక్సిమం లోన్స్కి వచ్చి ఇప్పుడు పోతే 8.25 అలా నడుస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ తగ్గిందని కొన్ని బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గాయి, కొన్ని బ్యాంక్స్ తగ్గలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీంట్లో ఎట్లా ఫిక్స్ చేసి అంటే ఇది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది హోమ్ లోన్స్ అయినా, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అయినా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి, కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి. మెయిన్గా సిబిల్ చూస్తాం, కస్టమర్ సిబిల్ ఎలా ఉంది. ఇప్పుడు 750 సిబిల్ ఉన్న వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 800 సిబిల్ ఉన్న వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. పర్టికులర్గా కస్టమర్కి మనం చెప్తాం 8.25లో చేపిస్తామని, మనం లాగిన్ చేసి ప్రాసెస్ వచ్చేవరకు క్రెడిట్కి మూవ్ అయ్యేకి కస్టమర్ సిబిల్ 700 ఉంటుంది. అప్పుడు మనం 8.25 ఇవ్వలేము, అప్పుడు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ కస్టమర్కైనా ప్రొఫైల్, లోన్ అమౌంట్, సిబిల్ బట్టి ఫైనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెసింగ్ ఫీ అనేది ఎలా తీసుకుంటారు మేడం? అంటే కేస్ టు కేసు ఉంటుందా? కేస్ టు కేసు, లోన్ అమౌంట్ బట్టి మనం తీసుకుంటాం. ఇన్సూరెన్స్ అయినా కస్టమర్ ఏజ్ బట్టి మనం ఇన్సూరెన్స్ ఫిక్స్ చేస్తాం. ఇంట్లో పర్టికులర్గా ఇంతనే తీసుకోవాలి ఇంతనే తీసుకోవద్దని ఏం లేదు. బేస్డ్ ఆన్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రాసెసింగ్ ఫీజ్ కానీ, ఇన్సూరెన్స్ బట్టి కానీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్. పర్టికులర్గా కస్టమర్కి మనం ఇంతే ఇస్తామని చెప్పామనుకో, రేపటి నాడు మనకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకపోతే రిటర్న్ కస్టమర్ మననే అంటారు, మీరు ఇంత ఇస్తా అన్నారు, ఇంత ఇస్తారు. అందుకే ఏ కస్టమర్కి ముందే కమిట్మెంట్ ఇవ్వం, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అది మనకు శాంక్షన్ వచ్చాక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని తెలుస్తుంది అని. అట్లా ఎక్కువ వచ్చినప్పుడు కూడా బార్గెన్ చేసే కస్టమర్స్ ఉన్నారు, దానికి మనం డివియేషన్స్ తీసుకొని క్రెడిట్ వాళ్ళతో మాట్లాడి మనం తక్కువ చెప్పడానికి కూడా మన దగ్గర ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఫండింగ్లో వచ్చేసి 3 టర్మ్స్లో ఇస్తా అన్నారు. ఫస్ట్ టర్మ్ ఒకటి, సెకండ్, థర్డ్. కానీ ఇది ఈఎంఐ అనేది ఎట్లా కన్సిడర్ చేసుకొని మీరు తీసుకుంటారు? కస్టమర్కి ఇప్పుడు ఫస్ట్ ఒక 50 lakhs లోన్ అమౌంట్లో కస్టమర్కి 10 lakhs రిలీజ్ అయింది అనుకోండి. ఓకే, ఆ 10 lakhsకి కస్టమర్ ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాల్సి వస్తుంది. ఎప్పటి వరకు పే చేయగలరు? ఎంతైతేనే ఫుల్ అమౌంట్ రిలీజ్ అవుతుందో కస్టమర్కి 50 lakhs, అప్పటి వరకు కస్టమర్ ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాల్సి వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ 20 lakhs అయింది, ఈ 10 lakhs ఇంట్రెస్ట్, సెకండ్ 20 lakhs ఈ ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ కస్టమర్ ఇంట్రెస్టే పే చేయాలి. ఎంతైతే ఫుల్ అమౌంట్ కస్టమర్కి డిస్బర్స్మెంట్ అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ నుంచే కస్టమర్కి ఈఎంఐ అనేది కట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ లోన్ అమౌంట్ కట్ అవ్వంది కస్టమర్కి ఈఎంఐ అనేది స్టార్ట్ అవ్వదు, ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాలి. మొత్తం ఫుల్ అమౌంట్ డిస్బర్స్మెంట్ అయినాకనే కస్టమర్కి ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మీరు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మీరు లోన్ అనేది ప్రొవైడ్ చేశారు, కస్టమర్కి థర్డ్ టర్మ్ అవ్వకుండానే కస్టమర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అలా చేసుకోవాలంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? అట్లా ఉండదా అండి? అంటే కొన్ని బ్యాంక్స్ బీటీ చేయడానికి ఏ బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఈ బ్యాంక్ నుంచి
100% ఫండింగ్ రిలీజ్ అవ్వంది కేసు అనేది క్లోజ్ అవ్వదు. ఓకే. 100% రిలీజ్ అయినాకనే మనం క్లోజ్ అవుతుంది. అయితే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే సెకండ్ టర్మ్ అయిపోగానే ఆడికి డ్రాప్ అయిపోతారు, కేసు క్యాన్సల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎందుకు ఆగిపోయారు కస్టమర్, అక్కడ ఎందుకు 100% ఫండింగ్ రాలేదు, దానికి రీజన్ తీసుకొని మనం ఏ బ్యాంక్ అయితే కస్టమర్కి చూస్ చేసినామంటే ఆ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అప్పుడు కేస్ టు కేస్ డిస్కస్ చేసి మనం కస్టమర్కి ఫండింగ్ అనేది ఇస్తాం. మ్యాక్సిమం అయితే ఏ బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు, సమ్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి అలాంటి బ్యాంక్స్ అయితే రీజన్ బట్టి యాక్సెప్ట్ చేస్తాయి. అంటే టోటల్ ఫండింగ్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని మంత్స్ తర్వాత అదర్ బ్యాంక్కి మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు? ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అనడం కానీ లేక ఇంకేమన్నా ఇష్యూస్ ఉండడం కానీ తన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎన్ని మంత్స్ తర్వాత చేసుకోవడానికి మినిమం 12 ఈఎంఐస్. 12 ఈఎంఐస్ కంప్లీట్ అవ్వంది కస్టమర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. కానీ కొంతమంది కస్టమర్కి ఒక 6 months 7 months అయితే మళ్ళీ లోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు ఏ బ్యాంక్లో అయితే తీసుకున్నారో ఆ బ్యాంక్లో టాప్అప్ ఇప్పించచ్చు. ఒకవేళ వద్దు నాకు ఈ బ్యాంక్ వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం ఓన్లీ ఫర్ బీటీ వరకే చేయొచ్చు, కానీ టాప్అప్ అమౌంట్ ఇప్పించలేం. మినిమం 12 ఈఎంఐస్ కంప్లీట్ అయితేనే కస్టమర్కి బీటీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనం టాప్అప్ అమౌంట్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఇది టెన్యూర్ ఎన్ని మంత్స్ వరకు వస్తుంది మేడం మనకి? హోమ్ లోన్లో వచ్చేసరికి కస్టమర్ ఏజ్ బట్టి మినిమం మనం 20 years పెట్టుకోవచ్చు, 15 years పెట్టుకోవచ్చు, 25 years, డిపెండ్స్ ఆన్ కస్టమర్ మీద ఉంటుంది తన ఏజ్ బట్టి. ఓకే. ఒకవేళ పెన్షనర్ ఉంటారు మేడం, పెన్షనర్ అయినప్పుడు మీరు ఎట్లా టెన్యూర్ డిసైడ్ చేస్తారు? మ్యాక్సిమం లోన్ అమౌంట్ కస్టమర్కి ఇప్పుడు 30 lakhs కావాలి, టెన్యూర్ చూస్తే 7 years ఉంది. ఈఎంఐ తను ఎన్ని మంత్స్ వరకు కట్టుకోవాలో, తను ఎంతవరకు ఈఎంఐ పే చేయగలడు అని బేస్ చేసుకొని, లేకపోతే ఫ్యామిలీలో సన్ కానీ ఎవరైనా కోఅప్లికెంట్గా తీసుకొని తనని ఏజ్ తీసుకొని అప్పుడు మనం ఇన్ని ఇయర్స్ టెన్యూర్ అని ఇస్తాం. ఓకే. ఇప్పుడు మనకి ఇది లోన్ త్వరగా క్లోజ్ అవ్వడానికి కానీ అలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? త్వరగా లోన్ క్లోజ్ చేసుకుంటే దీంట్లో పార్షల్ పేమెంట్ ఉంటుంది, లేకపోతే 2 EMIs 3 EMIs కలిపి ఒకటే 1 month కస్టమర్ పే చేసుకుంటే తనకి టెన్యూర్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ అండి. ఏమన్నా డౌట్స్ అలా ఏమన్నా ఉంటే కింద ఉన్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.